నేరెళ్ల బాధితుడు హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ తమ జీవితాలను ఆగం చేశారని, మరో నయుళ్ల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తప్పు చేసిన వారికి ప్రమోషన్లు ఇస్తూ ఏ తప్పు ఎరగని తమకు శిక్షలా అని నిలదీశారు. కేటీఆర్ హామీ ఇచ్చి 8 ఏళ్లు అయినా న్యాయం జరగలేదన్నారు హరీష్. ఎన్ని రోజులు అన్న అధికారం ఉంటే ఏదైనా చేస్తారన్న, అధికారం ఉంటే ఎంత చేయొచ్చు అన్న. ఏ తప్పు చేసినామన్నా? మేము బంటారు వేసినామా, మానభంగాలు వేసినామా, రౌలు చెట్టాలమా, గుండాలమా? ఎందుకని ఇంత బాబీ వివక్ష? పేరు చెప్తాను దళితులు ఓట్లాడుకునే అందరికి చెప్తున్నా, దళితుల పేరు చెప్పుకొని పిచ్చబెట్టుకున్న ప్రతి ఒక్క రాజకీయ నాయకులు చెప్తున్నా. దయచేసి స్పందించుకుని, దయచేసి రిప్లై చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఎన్ని రోజులు అన్న అధికారం ఉంటే ఏదైనా చేస్తారన్న, అధికారం ఉంటే ఎంత చేయొచ్చు అన్న. ఏ తప్పు చేసినామన్నా? మేము బంటారు వేసినామా, మానభంగాలు వేసినామా, రౌలు చెట్టాలమా, గుండాలమా? ఎందుకని ఇంత బాబీ వివక్ష? పేరు చెప్తాను దళితులు ఓట్లాడుకునే అందరికి చెప్తున్నా, దళితుల పేరు చెప్పుకొని పిచ్చబెట్టుకున్న ప్రతి ఒక్క రాజకీయ నాయకులు చెప్తున్నా. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్. సంజన, గతంలో నేరెళ్ల సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఏవైతే ఇసుక లారీలు ఉంటాయో అవి ఆ గ్రామం గుండా వెళ్తూ ఒక వ్యక్తిని ఢీకొట్టడంతో అతను చనిపోయాడు. ఆ తర్వాత గ్రామస్తులంతా అక్కడ పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. పలు ఏవైతే ఈ లారీలు ఏవైతే వాటిపై దాడులు కూడా చేశారు. అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి అప్పటి పోలీసులు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని తీవ్రంగా ఇంటరాగేషన్ చేయడం జరిగింది. ఇందులో బాధితుడైనటువంటి హరీష్ ఈ రోజున ఆకస్మికంగా ధర్నాకు దిగారు. దాదాపు 8 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఆ సంఘటన వల్ల తాము శారీరకంగా చాలా తీవ్రమైనటువంటి గాయాలకు గురయ్యాము, ఇప్పటికీ కూడా పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని అంటున్నారు. అప్పుడు హామీ ఇచ్చినటువంటి కేటీఆర్ మాత్రం ఆ సంఘటనకు కారణమైన వ్యక్తిని వదిలిపెట్టారు. అలాగే అప్పటి ఇంటరాగేషన్ చేసినటువంటి ఎస్పీ ఎవరైతే విశ్వజిత్ కంపాటి ఉన్నారో తను ఆ సమయంలో పూర్తిగా ఈ బాధితులని స్వయంగా వీరందరినీ కూడా ఇంటరాగేషన్ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. రైట్ ఫణిరాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. నేను మాత్రం